హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో మంచి టెజల్ మేకింగ్ అనేది బ్రైడల్లో అనేది చూపిస్తానన్నమాట. మనము ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ థ్రెడ్ వచ్చేసి నేను 8 స్టాండ్స్ అనేది తీసుకున్నాను. 7 స్టాండ్స్ కూడా తీసుకోవచ్చు, కానీ 8 స్టాండ్స్ అనేది నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ నీడిల్ నెంబర్ వచ్చేసి 10.75 mm అనమాట. ఇలా మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సిన బీడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు హోల్ లేకోకుండా హోల్ ఉన్నా పర్లేదండి. ఈ బీడ్స్కి, రౌండ్ బీడ్స్కి ఇలా మనం అనేది బీడ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం బీడ్స్కి హోల్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు అనమాట. ఈ టెజల్కి వచ్చేసి చూడండి, ఇలా మనం అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ ఏవైనా విరిగిపోయినవి అవన్నీ ఉంటే తీసేసుకొని ఇట్లా మనము చూసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ 3 mm బీడ్స్ అనేవి తీసుకోవాలి. ఇలా బీడ్స్ అనేవి తీసుకున్న తర్వాత మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా అనేది ఈ టెజల్ అయితే ఉంటుందన్నమాట. శారీ పళ్ళుకి 3 ఇంచ్కి ఒకటి 3 ఇంచ్కి ఒకటి కనుక మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కట్టుకున్నట్లయితే బ్రైడల్ లుక్లో అనేది ఉంటుంది. ఇక్కడ థ్రెడ్స్ వచ్చేసి ముందుగా మనము 2 రకాలుగా అనేది తీసుకోవాలి. అంటే హాఫ్ డజన్ ఒక రకం, హాఫ్ డజన్ ఒక రకం అన్నమాట. మీరు థంబ్నెయిల్లో అనేది చూసి ఉంటారు కదా, ఆ విధంగా అన్నమాట. ఇక్కడ ఈ రింగ్ బీడ్స్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను క్రోషెట్లో. చూడండి, ఈ రింగ్ బీడ్స్కి అనేది మనము ఈ 8 స్టాండ్స్ అనేది థ్రెడ్ అయితే తీసుకున్నాం కదా. ఇలా తీసుకున్న తర్వాత నాట్ అనేది వేసుకోవాలి. ఒక 2 నాట్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి టైట్గా. ఇలా వేసుకున్న తర్వాత ఫింగర్కి మనం నీట్గా ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత మనము ఈ క్రోషెట్ నీడిల్తో చూడండి, ఇక్కడ హోల్ అనేది ఉంటుంది కదా, అంటే మనం నాట్ అనేది వేసాం కదా. 10 నెంబర్ 0.75 mm అనేది తీసుకున్నాను. ఇక్కడ 10 నెంబర్ అయినా తీసుకోవచ్చు, 11 నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇలా మనము ఈ లూప్లో నుంచి ఇలా తీసుకున్న తర్వాత మనము నీడిల్ మీద నుండి రింగ్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి మనం అనేది ఇలా వేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత హాఫ్ డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇట్లా మనము రింగ్ బీడ్లో నుంచి ఫస్ట్ మనం నీడిల్లో నుంచి రింగ్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి తీసుకున్న తర్వాత నీట్గా ఇలా మనం పోగులు అనేది పోకుండా నీట్గా నిదానంగా నేను చూపిస్తున్నాను. చూడండి, నేర్చుకోండి బిగినర్స్. ఈ విధంగా మనం అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇది మనం ముడి వేసిన టెజల్ నాట్ అనేది ఫస్ట్లో వేసుకున్నది మనం లెఫ్ట్ సైడ్ అనేది పెట్టేసుకుంటూ రావాలన్నమాట. అట్లా వస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా రింగ్కి మొత్తం మనకు 95% 90% కూడా మనము రింగ్ బీడ్కి ఈ హాఫ్ డబల్ క్రోషెట్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా సేమ్ అంతా కూడా మనము నీడిల్ మీద నుండి రింగ్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి హాఫ్ డబల్ క్రోషెట్ అనేది వేసుకుంటూ రావాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు నిదానంగా నీట్గా అర్థమవుతుందన్నమాట, కొత్తగా నేర్చుకునే వారికి. చూడండి, ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా అనేవి ఈ టెజల్ బ్రైడల్ కలెక్షన్లో ఉంటుందన్నమాట. బ్రైడల్ లుక్లో పట్టు శారీస్ కానివ్వండి, ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి, అలాగే ఆర్గన్జా టైప్ అనే పట్టు శారీస్ ఉంటాయి కదండి, వాటికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ డిజైన్స్ వచ్చేసి. ఇంకా మన ఛానల్లో బ్రైడల్ కలెక్షన్లో బ్రైడల్ లుక్లో అనేవి సపరేట్గా ప్లేలిస్ట్లో అనేది ఉంటుందన్నమాట. ఇలా క్రోషెట్ నీడిల్ టెజల్ మేకింగ్ అంతా కూడా మీరు విజిట్ చేసి చూడండి. ఇంకా మన ఛానల్లో అనేవి ఉన్నాయి. అలాగే చూడండి, మొత్తం కూడా ఇలా 90% అనేది మనము బీడికి ఇలా హాఫ్ డబల్ క్రోషెట్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇది వచ్చేసి మనము ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 90% అనేది మనం వేసుకున్నట్లయితే 90-95% అనేది మనకు టెజలు కట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అనేది ఉంచుకొని ఈ విధంగా మొత్తం కూడా రింగ్ బీడ్కి డబల్ క్రోషెట్ అనేది హాఫ్ డబల్ క్రోషెట్ అనేది వేసుకుంటూ ఈ విధంగా ఒక 2 చైన్స్ అనేది లాస్ట్లో మనం ఇలా
కట్ చేసేసుకోవాలి. మొత్తం కూడా మనకు శారీకి తగ్గట్టు ఎన్ని బీడ్స్ అనేవి రిక్వైర్మెంట్ని బట్టి ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం నేను 21 టజల్స్ అనేది ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇక్కడ మనకు శారీకి తగ్గట్టు మనకు 2.5 ఇంచుకి 1 కానీ 3 ఇంచుకి కానీ అట్లా మనం శారీని బట్టి మనం ఈ విధంగా టజల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ గ్లూ అనేది చూడండి, ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఇలా పెట్టేసుకొని మనము చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈ టజల్ మేకింగ్ అనేది. కొంచెం మీరు స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోవచ్చు. ఇలా బ్యాక్ సైడ్కి మనం ఇలా గ్లూ అనేది పెట్టేసి మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేసి ఫస్ట్ స్టెప్ అనేది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ టజల్ వచ్చేసి ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అనేది ఉంది కాబట్టి పెరట్ గ్రీన్లో నేను 2 కాంబినేషన్ అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఇలా మనం అంతా వేసి పెట్టుకున్న తర్వాత ఈ సెల్లో టేప్ అనేది ఉంటుంది కదా, ఇలా పెట్టేసి పెట్టుకుంటే కనుక మనకు థ్రెడ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, టజల్కి నేను ఈ పింక్ కలర్ అనేది 100 స్టాండ్స్ అనేది తీసుకున్నాను. గ్రీన్లో 130 స్టాండ్స్ అనేది తీసుకున్నాను అన్నమాట. మనము ఇక్కడ ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ ఐరన్ చేసుకున్నట్లయితే మనకు టజల్ వచ్చేసి చాలా నీట్గా స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. ఒకవేళ స్ట్రైట్నర్ కనుక ఉంటే మనము ఇలా మనం చేసుకోవచ్చు అన్నమాట. లేదనుకున్నప్పుడు ఈ విధంగా ఐరన్ చేసుకుంటే చూడండి స్ట్రైట్గా ఇలా వచ్చేస్తుంది. మనము ఏ టజల్ కట్టుకున్నా కానివ్వండి శారీస్కి ఇలా ఐరన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము ఫస్ట్ మనం కుచ్చు కట్టే కంటే ముందు ఈ విధంగా మనము టజల్ని ఐరన్ బాక్స్తో ఈ విధంగా ఐరన్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా మనం పట్టుకొని ఇలా చిన్నగా లాగినట్లయితే మనకు హీట్ అనేది మంచిగా ఐరన్ అనేది అయిపోతుందన్నమాట. స్ట్రైట్గా టజల్ అనేది ఉంటుందన్నమాట. నీట్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఇలా 2 కలర్ కాంబినేషన్ అనేది మనం తీసుకున్న టజల్ని మనం ఈ విధంగా ఐరన్ చేసి చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చాయో. ఇక్కడ ఇది కూడా చూడండి ఇట్లా మనం కొంచెం ఒత్తి పట్టినట్లు పట్టుకొని మనం ఈ విధంగా స్ట్రైట్గా లాగినట్లయితే మనకు చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము టజల్ ఎలా కట్టుకోవాలి 2 కలర్ కాంబినేషన్లో అనేది అయితే నేను మీకు చూపిస్తాను. ఇట్లా నిదానంగా కొంచెం ఐరన్ బాక్స్ అనేది ఒత్తి పట్టుకొని లాగినట్లయితే ఇట్లా మనకు నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజల్ అనేది మనకు రౌండ్ బీడ్ అనేది ఉంది కదా, వాటిని ఎలా అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ విధంగా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా కట్టేసుకోవాలి. మనకు లెంత్ వచ్చేసి 1.5 పొడవు అనేది నేను ఈ పింక్ టజల్ అనేది పెట్టుకున్నాను అన్నమాట. హైట్ వచ్చేసి మళ్ళీ మనకు పైన 1 ఇంచ్ హైట్లో మనం ఇంకొక టజల్ అనేది కట్టుకోవాలి, ఇంకొక కలర్ అనేది. ఈ టజల్ అనేది నేను 100 స్టాండ్స్ అనేది తీసుకున్నాను పింక్లో. అలాగే పెరట్ గ్రీన్లో వచ్చేసి 130 అయినా తీసుకోవచ్చు, లేదు 150 అయినా కూడా తీసుకోవచ్చు అన్నమాట. టజల్ అనేది మనం మందం బట్టి తీసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇలా జరీ థ్రెడ్ అనేది తీసుకొని నార్మల్ నీడిల్కి ఇలా ఎక్కించుకొని మనం ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకొని ఒక 2-3 నాట్స్ అనేది ఈ విధంగా వేసుకొని మనము బ్యాక్ సైడ్కి ఈ విధంగా మనం గుచ్చేసుకొని తీసేసుకోవాలి. టజల్తో పాటు ఈ జరీ థ్రెడ్ కూడా మనము ఈ విధంగా ఉంచుకున్నట్లయితే మనకు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. మనకు టజల్ మనము వాష్ చేసినా కానీ కూడా మనకు పోకుండా టజల్ అనేది స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. ఇట్లా మనము ఒక లెంత్ అనేది పెట్టుకొని ఆ లెంత్ను బట్టి ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకొని మనము టజల్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనము నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇలా హెచ్చు తగ్గులు అనేది లేకుండా ఒకే లెవెల్లో ఉండే విధంగా మనము టజల్కి మొత్తం మనం వేసుకుంటామో అన్ని టజల్స్ని కూడా ఫస్ట్
స్టెప్ అయిన తర్వాత రెండవ స్టెప్ ఇలా టజల్ అనేది కట్టుకోవాలి. ఇంకొక టజల్ అనేది నేను చూపిస్తాను ఎలా కట్టుకోవాలనేది కూడా. ఈ విధంగా కట్టుకోవాలి. ఇది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. బీడ్స్ కూడా ఎలా మనం బీడ్స్ని వేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను 130 స్టాండ్స్ అనేది గ్రీన్లో తీసుకున్నాను. 150 అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. మనకు టజల్ అనేది మందం అనేది వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మనకు లుక్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు జరీ థ్రెడ్కి నార్మల్ నీడిల్కి ఎక్కించుకొని ఈ విధంగా మనం ఇలా చుట్టుకోవాలి. ఒక 2-3 నాట్స్ అనేది. కొంచెం ఇది పైన కాబట్టి స్టాండర్డ్గా మనం ఈ విధంగా కట్టుకోవాలన్నమాట. మనకు జరీ కొంచెం ఎక్కువ మనం చుట్టుకున్నా కూడా లుక్ అనేది ఉంటుంది అన్నమాట టజల్కి. కాబట్టి ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఇట్లా గుచ్చేసుకొని ఇలా నాట్ లాగా అనేది వేసేసుకొని కిందికి ఈ విధంగా మనము టజల్తో పాటే మనం గనక పొడవు అనేది పెట్టేసుకుంటే మనకు నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మనము ఫస్ట్ టజల్ అనేది కట్టుకున్నాం కదా పింక్లో, దాని లెంత్ కాకుండా ఇప్పుడు ఆ టజల్లో సగం మనం అనేది ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది ఉంచుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా, బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకోవాలి. ప్రతి టజల్ కూడా ఇలా షేప్ అవుట్ లేకుండా ఇట్లా మంచిగా షేప్ అనేది చేసుకోవాలి. ఇట్లా మనం మొత్తం కూడా టజల్ని అన్ని టజల్స్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బీడ్స్ ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను నేను. అన్నీ కూడా ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఒకే లెంత్లో మనం అనేది తీసుకొని గ్రీన్ టజల్ చాలా బ్యూటిఫుల్గా అనేది కలర్ కాంబినేషన్ ఉందండి. ఇది శారీ వచ్చేసి ఇట్లా మనకు 2 కలర్ కాంబినేషన్ ఉందనుకోండి, మనకి ఏ కలర్ అయినా కానీ వాటిలో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే నీట్ లుక్ అనేది వచ్చేస్తుంది. బ్రైడల్లో చాలా బాగుంటుంది అన్నమాట ఈ టజల్. ఒకవేళ మీ కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో నంబర్ అనేది ఉంటుంది, ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. నేను ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను అన్నమాట. కొరియర్ అనేది చేస్తాను. మీ శారీ పిక్ అనేది పెట్టినట్లయితే నేను పంపిస్తాను అన్నమాట. మేక్ చేసి పంపిస్తాను. ఈ విధంగా మీకు నా ఛానల్లో ఇంకా చాలా రకాల మోడల్స్, డిజైన్స్ ఇలాంటి టజల్స్లో అయితే ఉన్నాయి. మీకు గనక నచ్చినట్లయితే క్రోషెట్లో కానివ్వండి, ఇలా బ్రైడల్లో కానివ్వండి, ఏదైనా కూడా మీకు కావాలి అనుకున్న వారికి నేను మేక్ చేసి పంపిస్తాను అన్నమాట. శారీ అనేది వాట్సాప్లో మీరు సెండ్ చేసినట్లయితే కలర్ కాంబినేషన్ బట్టి నేను అనేది మీకు ఇట్లా మేక్ చేసి ఆర్డర్ అనేది పంపిస్తాను. మీరు ఎక్కడున్నా కానీ మీకు ఆన్లైన్లో నేను తీసుకొని మీకు కొరియర్ అనేది ఎక్కడికైనా పంపిస్తాను అన్నమాట. ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ప్రతి టజల్ కూడా ఇలా మొత్తం కూడా ఇలా రెడీ చేసుకోవాలి. అన్ని టజల్స్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బీడ్స్ అనేవి ఇలా 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత మనం బీడ్స్ అనేది ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను. 3 mm బీడ్లు గోల్డ్లో మనం తీసుకున్నాం అన్నమాట. ఇట్లా ఈ 3 mm బీడ్ 4 mm కానీ 3 mm కానీ తీసుకోవచ్చు. ఈ టజల్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి నార్మల్ నీడిల్కి మనము 8 స్టాండ్స్ అనేది ఎక్కించుకోవాలి. అంటే 4 స్టాండ్స్ నార్మల్ థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఇక్కడ నేను గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి చిన్న బీడ్స్ ఉన్నాయి కదా 3 mmలో, ఈ గోల్డ్కి తగ్గట్టు నేను అనేది ఇక్కడ థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. ఒకవేళ మనము పింక్ కలరే తీసుకున్నాం అనుకోండి, ఈ గోల్డ్లో నుండి మనకు థ్రెడ్ అనేది పింక్ కనపడుతుంది కాబట్టి నేను అనేది గోల్డ్ తీసుకున్నాను అన్నమాట. బీడ్స్ వచ్చేసి నీట్గా కనపడతాయి. ఇలా 4 స్టాండ్స్ అనేది ఎక్కించుకుంటే మనకు 8 స్టాండ్స్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మనకు 4 స్టాండ్స్ ఎక్కించుకుంటే బీడు మనకు ఫిట్టింగ్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకోవాలి. బీడుకి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. బీడు నీట్గా మనకు తిరగకుండా నీట్గా నిలబడుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ సారి వచ్చేసి ఇట్లా 3 బీడ్స్ అనేవి తీసుకొని
ఇలా వేసుకొని ఫస్ట్ మనకి ఇక్కడ లూప్స్ అనేవి కనపడుతున్నాయి కదా, ఇక్కడ ఒక 2 లూప్కి ఒకటి 2 లూప్కి ఒకటి ఈ విధంగా వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ మనము లాస్ట్ బీడ్లో నుంచి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు 2 బీడ్స్ అనేవి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ విధంగా మనకు గొలుసు కుట్టులాగా అనేది మనకు లాస్ట్ కనపడుతుంది కదా, ఈ లూప్లో నుంచి ఈ విధంగా తీసుకొని మనం బీడ్లో నుంచి బయటికి రావాలి. ఇట్లా మనం వచ్చేసి 2 బీడ్స్ అనేవి తీసుకుంటూ రావాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం. ఇంకా మన ఛానల్లో ఇలాంటివి ఉన్నాయన్నమాట, మీరు విజిట్ చేసి చూడండి. లట్కన్ మేకింగ్ అనేవి కొంచెం పాత వీడియోలలో అయితే ఉన్నాయన్నమాట. నాకు కొంచెం ఆరోగ్యం అనేది సరిగ్గా లేదు కాబట్టి నేను చాలా రోజులు అనేది వీడియోస్ అనేది చేయలేకపోయానండి. చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చేసింది. మళ్ళీ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను అన్నమాట. చనిపోయి బతికిన స్టేజ్లో నుంచి నేను వచ్చానన్నమాట. నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని కూడా చేస్తూ ఉంటానన్నమాట. 6 మంత్స్ అసలు నేను బెడ్ రెస్ట్లో అనేది ఉంటినండి ఈ విధంగా. అందుకని చెప్పేసి నేను 1 ఇయర్ పోస్ట్ అనేది చేయలేకపోయాను. వర్క్ అనేది నేను షాప్ అనేది ఆపేసాను అనమాట. నేను వచ్చేసి టైలరింగ్ చేస్తాను. ఇట్లా ఈ టెజల్ మేకింగ్ శారీస్కి చిన్న మనకి షాప్ అనేది ఉంది, మాది నంద్యాలండి. ఈ విధంగా మొత్తం కూడా మనము బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. నేను అసలు ఛానల్ మళ్ళీ పెడతాను అనేది కూడా నాకు తెలియదండి, అనుకోలేదన్నమాట. కాబట్టి నేను ఇట్లా వీడియోస్ చేస్తాను అని అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఆ స్థితిలోకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చానన్నమాట. అదంతా తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. 2 మంత్స్ హాస్పిటల్లోనే నేను ఉండాల్సి వచ్చింది, బెడ్ రెస్ట్లో. ఈ విధంగా మనం టెజల్ అనేది కట్టుకోవాలి. మొత్తం కూడా చూడండి ఇదే ప్రాసెస్ అనేది టెజల్కి మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చుట్టూ కూడా ఒక 10 బీడ్స్ కానీ 11 బీడ్స్ కానీ వచ్చే విధంగా మనం చూసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ కూడా చూడండి చాలా చక్కగా బ్యూటిఫుల్గా అనేది టెజల్ అనేది ఉందన్నమాట. మీరు కూడా ఇంట్లో ఉండి నేర్చుకోవాలి అనుకునే వారికి నా వీడియోస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. చూడండి ఈ విధంగా మనము చాలా ఈజీ అండి. క్రోషెట్ నీడిల్తో మనం అనేది కొంచెం ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. మనము ఇలా థ్రెడ్ అనేది తెచ్చుకొని, వర్క్ థ్రెడ్ కానివ్వండి, లేదంటే మనకు క్రోషెట్ ఇది ఉలెన్ అనేది ఉంటుంది కదా, అది తెచ్చుకొని మీరు గొలుసు కుట్లాగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు ఇంట్లో ఉండి కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం కూడా మనకు టజల్ అనేది లోకల్ ఆర్డర్ అన్నమాట. ఇది వచ్చేసి నేను వీడియోగా మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో చేశాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోస్ అని విజిట్ చేసి చూడండి, లైక్ చేయండి. మనము శారీస్కి ఈ విధంగా 2.5 ఇంచుకి ఒకటి 2.5 ఇంచుకి ఒకటి ఈ విధంగా మనం కట్టుకోవచ్చు అన్నమాట. ఇలా పట్టు శారీస్కి, పళ్ళు పాట్కి నేను ఇక్కడ మీకు ఉదాహరణగా ఇలా చూపిస్తున్నాను. కానీ పళ్ళు పాట్కి వచ్చేసి మనం ఇలా అంతా కూడా మెటీరియల్ అనేది ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా నా షార్ట్ వీడియోస్లో అనేది ఎలా కట్టుకోవాలనేది కూడా ఉందన్నమాట. చూడండి, మీకు ఒకవేళ రాకపోతే ఇది ఎలా కట్టుకోవాలని చెప్పేసి షార్ట్ వీడియోస్లో నేను లట్కన్ మేకింగ్ అనేది చూపించాను అన్నమాట. మనం ఎలా కట్టుకోవాలనేది కూడా చూపించాను. వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి చూపించలేదండి. మీరు షార్ట్ వీడియోలో వెళ్ళి చూడండి ఈ విధంగా. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.